Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం గాజువాక నియోజకవర్గం గురించి చూద్దాము. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. గాజువాక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక జనాభాలో ఉన్న నియోజకవర్గాల్లో ఒకటని చెప్పొచ్చు. దాదాపు 3,25,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు. భిన్న సామాజిక వర్గాలు, భిన్న వర్గాలు, అలాగనే నార్త్ ఇండియన్స్ కూడా అత్యధికంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇండస్ట్రియల్ ఏరియా, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉంటుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ కూడా బలంగా ఈ నియోజకవర్గంలో ఉంటారని చెప్పొచ్చు. ఇంకొకటి, అత్యధిక తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న నియోజకవర్గం ఇదే అని చెప్పొచ్చు. సో రాజకీయంగా కానీ, లేకుంటే సాంస్కృతిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ అత్యధిక భిన్న వర్గాలు ఉండే నియోజకవర్గం అని చెప్పొచ్చు. సో ఈ నియోజకవర్గంలో కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే, కాపు సామాజిక వర్గం దాదాపు 56 నుంచి 58 వేల మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. గవర సామాజిక వర్గం 18 వేల మంది ఉన్నారు. కొప్పుల వెలమ 18 వేలు ఉన్నారు. యాదవ్ సామాజిక వర్గం 52 వేల దాకా ఉన్నారు. 50 నుంచి 52. మత్స్యకార సామాజిక వర్గం 12 వేల మంది దాకా ఉన్నారు. ముస్లింలు 18 వేల మంది దాకా ఉన్నారు. రెడ్డిక సామాజిక వర్గం వాళ్ళు 20 వేల మంది దాకా ఉన్నారు. ఎస్సీలు 22 నుంచి 23 వేల మంది దాకా, ఎస్సీ మాలా మాదిగా రెండు కలిపి నియోజకవర్గంలో ఉన్నారు. నార్త్ ఇండియన్స్ కూడా దాదాపు 10,000 పైగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కాపు సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గమే ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. గత 2-3 ఎన్నికలు చూసుకున్నా కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒకసారి, అలాగనే యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు ఒకసారి, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఒకసారి. సో ఈ నియోజకవర్గం 2008 డీలిమిటేషన్ తర్వాత ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్న కారణంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు, వర్కింగ్ క్లాస్ ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు. ఇది ఈ నియోజకవర్గంలో కులాల వారి సామాజిక వర్గం ఓట్లు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే, 2009లో చింతలపూడి వెంకటరామయ్య గారు పీఆర్పీ తరపున పోటీ చేసి 17,907 ఓట్ల మెజారిటీతో 11.66% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈయన ప్రజారాజ్యం పార్టీ తరపున గెలవడం జరిగింది. సో 2014లో పల్లా శ్రీనివాసరావు టీడీపీ పార్టీ తరపున 21,712 ఓట్లు 11.5% మార్జిన్తో మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. 2019లో తిప్పల నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపున 16,753 ఓట్లతో 8.5% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, 2019లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి రెండో స్థానంలో రావడం జరిగింది. దాదాపు 16,800 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. సో మనం గత 15 సంవత్సరాల రికార్డు చూసుకుంటే, పీఆర్పీ ఒకసారి, టీడీపీ ఒకసారి, వైఎస్ఆర్సీపీ ఒకసారి. సో సంస్థాగతంగా ఈ నియోజకవర్గంలో ఎవరు బలంగా ఉన్నారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇంకొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన్ని తీసేసి గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఒకరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పోటీ చేస్తా ఉన్నారు. ఇంకొకరు యాదవ్ సామాజిక వర్గం టీడీపీ తరపున పోటీ చేస్తా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో ఆసక్తికరంగా సాగుతా ఉందని చెప్పొచ్చు. జనసేన కూడా ఈ నియోజకవర్గం బలంగానే ఉందని చెప్పొచ్చు. ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవడం కారణంగానే, అది కూడా మంచి మెజారిటీతో గెలవడం కారణంగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం వల్ల ఆయన ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ప్రస్తుతానికి పిఠాపురం వెళ్ళి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే, గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 75,292 ఓట్లు పోలవడం జరిగింది. టీడీపీకి 56,650, జనసేనకి 58,539, బీజేపీకి 2,770, 1,18,000 ఓట్లు ఎన్డీఏ కూటమిగా రావడం జరిగింది. సో డిఫరెన్స్ చూస్తే దాదాపు 42,659 ఓట్లు అదనంగా ఎన్డీఏకి పడ్డాయని చెప్పొచ్చు. ఉండడానికి 3,25,000 ఉన్నప్పటికీ కేవలం 2 లక్షల ఓట్లు మాత్రమే పోలవుతా ఉన్నాయి. ముఖ్యంగా అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ కావడం వల్ల ఈ నియోజకవర్గంలో పోలింగ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సో ఏ పార్టీ అయినా కూడా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఎంతవరకు వాళ్ళ ఓటర్ని పోలింగ్ బూత్ కి తీసుకెళ్లి ఓటేపిస్తారు అనే దానిపైనే ఈ నియోజకవర్గంలో గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మనం గత 3 ఎన్నికలు చూసుకున్నా కూడా కేవలం 60 నుంచి 65% మాత్రమే పోలింగ్ అవుతా ఉందని చెప్పొచ్చు. సో ఇది ఒక ప్రభావవంతమైన ఇంపాక్ట్ ఈ నియోజకవర్గంలో గెలుపోటములు శాసిస్తూ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్, చింతలపూడి వెంకటరామయ్య గారు. ఈయన 2009 నుంచి 14 వరకు పీఆర్పీ తరపున ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయనది ఒక రికార్డ్ ఏంటంటే, ప్రజారాజ్యం గెలిచిన 18 సీట్లలో
ఈయన టాప్ మెజారిటీకి సీట్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారికి కేవలం 15,000 మెజారిటీనే రావడం జరిగింది. ఈయన దాదాపు 18,000 మెజారిటీతో గెలవడం, ప్రజారాజ్యం పార్టీ గెలిచిన 18 సీట్లలో మంచి మెజారిటీతో గెలిచిన సీట్ ఇదే అని చెప్పొచ్చు. అప్పుడు కూడా త్రిముఖ పోరు జరగడము, కాంగ్రెస్ పార్టీకి రెబెల్ క్యాండిడేట్ పోటీ చేయడము, ఇద్దరు ఒకటే ఫ్యామిలీ నుంచి పోటీ చేసి ఆయన రెండో స్థానంలో రావడం, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన క్యాండిడేట్. కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానం, సిపిఐ టీడీపీ పొత్తులో భాగంగా సిపిఐ నుంచి పోటీ చేసిన క్యాండిడేట్ ఫోర్త్ ప్లేస్ లో వచ్చారని చెప్పొచ్చు. ఈయన జనసేన పార్టీలోకి వెళ్ళి జనసేన పార్టీలో సరిగా ఇమ్మడలేక ఇప్పుడు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఒకానొక స్థాయిలో ఈయనకు కూడా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనే స్టేజ్ వరకు వెళ్ళారు కానీ లాస్ట్ మూమెంట్ లో గుడివాడ అమర్నాథ్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈయన ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ పల్లా శ్రీనివాసరావు గారు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన 2014లో ఎమ్మెల్యే అవ్వడానికి బలమైన కారణాలు ఈయన యాదవ సామాజిక వర్గము, యాదవ సామాజిక వర్గం ఓట్లు ప్లస్ జనసేన కూడా అప్పుడు 2014లో బలంగా టీడీపీ వెనకాల నిలబడ్డము. ఇంకొకటి వచ్చేసి బీజేపీ కూడా నార్త్ ఇండియన్స్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కావడం, 2014లో మోడీ వేవ్ అధికంగా ఉండడం కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 20,000 పైచిలుకు ఓట్లతో ఈయన గెలవడానికి రీజన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయననే క్యాండిడేట్ గా ప్రకటించబడ్డాడు. ఈయన గెలుస్తాడో లేదో చూడాలి. నెక్స్ట్ చూస్తే తిప్పాల నాగిరెడ్డి గారు. ఈయన 2019 నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. 2009లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెకండ్ ప్లేస్ లో వచ్చారు. 2014లో ఓడిపోయారు. 2019లో తిరిగి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. ఈసారి ఈయనకి టికెట్ నిరాకరించి గుడివాడ అమర్నాథ్ గారిని తెచ్చి పోటీ చేపిస్తా ఉన్నారు. ఈయన ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, క్రియాశీలకంగా తిరుగుతా ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ గారి గెలుపు కోసం ఈయన కూడా పోరాడుతా ఉన్నారని చెప్పొచ్చు. ఫస్ట్ లో కొద్దిగా డిసప్పాయింట్ అయినప్పటికీ దాని తర్వాత ప్రస్తుతానికి సెట్ అయిపోయినాడని చెప్పొచ్చు. ఇంకా గాజువాక విషయానికి వస్తే గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇందాక చెప్పినట్టు గుడివాడ అమర్నాథ్ గారు కాపు సామాజిక వర్గము, పల్లా శ్రీనివాసరావు గారు యాదవ సామాజిక వర్గము. ఆ రెండు ఓట్లే అదనంగా ఉండడం ఇది ఈ నియోజకవర్గంలో వాళ్ళకి సీట్లు రావడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ గారికి పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళ నాన్నగారు కానీ లేకుంటే వీళ్ళ కుటుంబంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం, పక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం, ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం, మినిస్టర్ గా ఉండడం ఈయనకు కొద్దిగా పాజిటివ్ అయ్యే అంశము. ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బీజేపీనే చేస్తా ఉందని ఆ నియోజకవర్గంలో బలంగా ఉండడం కూడా అది కొద్దిగా వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ అయ్యే అంశాలు ఉన్నాయి. పల్లా శ్రీనివాసరావు గారికి పాజిటివ్ ఏంటంటే ఈయన యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి యాదవ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ యాదవ్ సామాజిక వర్గానికి టీడీపీ మొత్తం 175 సీట్లలో తక్కువ సీట్లు ఇచ్చింది అనే అపవాదు కూడా ఉంది. అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలా. కానీ స్వతహాగా యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ప్లస్ జనసేన పొత్తులో భాగంగా కాపు ఓట్లు ఎక్కువగా ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈయన ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకొకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీ వల్లనే పోయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ వెనకాల వేస్తా ఉన్నారు. ఈయనకి అవి పాజిటివ్ అంశాలు. ఇంకొకటి నెగిటివ్ అంశం ఏంటంటే బీజేపీతో పొత్తు. ఈ నియోజకవర్గంలో బీజేపీతో పొత్తు నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ముఖ్య కారణం ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేది బీజేపీనే. వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ మేము ప్రైవేటైజేషన్ చేయము వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అని చెప్పుకోకుండా టీడీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడము ఇది పెద్ద ఇంపాక్ట్ చూపిస్తా ఉందని చెప్పొచ్చు. సో ఈ ఇంపాక్ట్ వల్ల ప్రస్తుతానికి కొద్దిగా ఎడ్జ్ వైఎస్ఆర్సీపీ కనపడ్డట్టున్నా కానీ ఈ నియోజకవర్గంలో జనసేన టీడీపీ పొత్తు బలంగానే ఉంటుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో టైట్ గా జరిగే సిచ్యువేషన్ ఉంది. కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా బలంగా ఇంపాక్ట్ చూపించే అంశం అవుతుంది. బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా కొన్ని సీట్లు లూజ్ అయ్యే సీట్లు ఉంటాయి. ఆ సీట్లలో ఈ సీట్ ఉంటుందేమోనని నేను అనుకుంటా ఉన్నాను. దానికి ముఖ్య కారణం వచ్చేసి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఏమీ హామీ ఇవ్వకుండా ఏం లేకుండా బ్లాంక్ పేపర్ మీద సైన్ చేసినట్టు టీడీపీ వాళ్ళు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈ నెగిటివ్ ఇంపాక్ట్ టీడీపీకి చూపిస్తుందేమో అనుకుంటున్నాను. ప్లస్ 2014 నుంచి 19 వరకు పల్లా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదు అనేది వాస్తవం. సో ఆ అన్ని రీజన్స్ తో వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓట్లు, ఎస్సీ ఓట్లు ప్లస్ కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి కావడము ప్లస్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా వైఎస్ఆర్సీపీకే ర్యాలీ అయ్యే అవకాశాలు ఉన్న కారణంగా ఎవరైతే ఎలక్షనియరింగ్ బాగా చేయగలుగుతారో వాళ్ళకి ఈ సీట్ గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ప్రిడిక్షన్తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.